వదిలరా దుర్మార్గుడా, నన్ను రెచ్చగొట్టి పిచ్చివాడిని చేశావు. కామాగ్నితో దహించుకుపోతున్నా నా నేను మళ్ళీ మామూలు మనిషిని కావాలంటే రసగంగలా మారుతుందని నీ అందాన్ని, నీ అందంలో నన్ను అలలాగా తేల నువ్వు బుషగన్యలాగా పుసల కొడుతుందా నీ కామాన్ని. నీలా ఎదురు తిరిగిన వాళ్ళను నా షాకు తగిలి టెంపర్ దిగి నా కవులులే ఓడాలి. రా ఆగు, అడుగు ముందుకు వేసావో జాగ్రత్త, ఏం చేస్తానో నాకే తెలీదు. నా అసలే ఎక్స్రే కళ్ళు గాలికి బయట తొలిగితే నీ పాటలు లెక్క చెప్పగలను, కొలతలు చెప్పగలను. రోజు లెక్క పెట్టుకో, నువ్వు బురికమ్మ ఎక్కే టైం ఆసనమైందని గుర్తుంచుకో. కల్పన, నేను పన్నే పద్మవ్యూహంలో నీకు పరాభవం తప్పదు. అదును చూసి కోర్టులో నిన్ను ఎలా ఈడ్చాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు, అతి త్వరలోనే నిన్ను కోర్టులో కటకటాలు వెనుక నిలబెడతాను. నువ్వు నా సంగతి తేల్చేలోగా నీ సంగతి నేను తేలుస్తానే. ఆగు, నేను బ్రేకులు లేని బండి లాంటి వాడినే. అనుకున్నది సాధించేంత వరకు ఆగే అలవాటు లేదు ఈ సర్దార్కి. వదలరా దుర్మార్గుడా. ఏగిపోతున్న నా శరీరం నీ కౌగిలిలో చల్లబడాలి. కామాగ్నితో దహించుకుపోతున్నా నా హృదయంలో, నా హృదయ మందిరంలో ప్రవహించే నీరి అమృత, నీ పదవుల్లో ప్రవహించే అమృత దారాల్లో ఉర్రుతో లభించే గుర్రం లాంటి నీ కుర్రతనం నా కౌగిలిలో వాలిపోవాలి. నీ ప్రేమ కోసం తప్పించే ఈ ప్రేమ ప్రపంచ కౌగిలిలో వాలిపో. నీకు అంతిమకాలం దాపరించే ఇలా విర్రవిగిపోతున్నావు. నా కేసు వాదించవద్దని చెప్పడానికి వచ్చాను. నిన్ను చూసిన తరువాత నిదురించే నా నవనయాడులు మేల్కొన్నాయి. నీలాంటి అందగత్తికు నీలాంటిది నాకు తోడుగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒంటరిగా ఉన్న స్త్రీని గౌరవించడం మన దేశ సంస్కృతికి నిదర్శనం. నన్ను శిక్షించాలనుకున్న నీలాంటి లాయర్లను ఎంతో మంది సజీవ సమాధి చేశాను.
నా చూపు తగిలితే బ్యాంకు లాకర్లే ఊడిపోయాయి, గొండాల గుండెలో రాకెట్లు పరిగెడుతున్నాయి. ఆఫ్టర్ ఆడదానివి నువ్వెంత? నీలా ఎదురు తిరిగిన ఆడవాళ్ళను ప్రత్యక్ష నరక యాత్రలో వేశాను. నా మాట కాదన్న వాళ్ళను బ్రతికి బట్ట కట్టలేదు. అదృష్టవశాత్తు బ్రతికినా వికలాంగుల లిస్టులో చేరవలసిందే. పొద్దుగా దుర్మార్గుడా, నేను నీకు దక్కుతాను అనుకోవడం నీ భ్రమే అవుతుంది. చూడు, భారతదేశంలో స్త్రీలను గౌరవించడం మన దేశ సంస్కృతికి నిదర్శనం. మహామహామేధావులే నన్నేం చేయలేకపోయారే. ఆఫ్టర్ ఆడదానివి నువ్వు నన్నేం చేయగలవు? నీలాంటి కిరాతకుడికి రోజుల దగ్గర పడ్డాయి, అందుకే ఇలా రెచ్చపోయి మాట్లాడుతున్నావు. నాలాంటి వాళ్ళని హేళన చేస్తే నీ బ్రతుకులు నెత్తురు మడుగులో ఎందుకు పనికి రాకుండా చేస్తా? ఏం సాబ్ సర్దార్, సర్దార్ ఎంతకాలం ప్రజల్లో ప్రభుత్వాన్ని మోసం చేసి నిన్ను పట్టుకోవడానికి ప్రభుత్వం చాలా మంది స్పెషల్ ఆఫీసర్ చాలా మందిని నియమించింది. ఈసారి మా నుంచి తప్పించుకోలేదు సర్దార్. డోంట్ మూవ్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఇన్స్పెక్టర్? ఈ బంగ్లా చుట్టూ అడుగు అడుక్కుదా పోలీసులు ఉన్నారు. ఏ మాత్రం తప్పించుకోవాలని ప్రయత్నిస్తే కాల్చి పడేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పోలీసు బలగం నన్ను ఏం చేయలేదు. మిలిటరీ మొత్తం ఏకమై వచ్చిన కత్తి కంటే పొద్దునుగా గాలి కంటే తేలిగ్గా తప్పించుకోగలను. అది నీ భ్రమ సర్దార్. మిలిటరీ మొత్తం ఇక్కడే ఉంది. పైన హెలికాప్టర్లు కూడా తిరుగుతున్నాయి. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నా చేతుల్లో చావక తప్పదు. మీరు నన్ను ఎలా పట్టుకుంటారో చూస్తా. కల్పన, ఎంతోమంది పోలీసులు ఉన్నారు. నువ్వు వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకోవడం అసంభవం. మర్యాదగా నువ్వు వాళ్ళకి లొంగిపో. కల్పన, నిన్ను లొంగ తీసుకునే సమయం మించిపోయింది. ఆ స్థావరానికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. వస్తా. చూడండి, అలాంటి రాక్షసుని అసలు వదలకూడదు. మీరు ఎలాగైనా కానీ ఇవన్నీ పట్టుకొని శిక్ష పడేటట్టు చేయండి. నీ మీద సర్దార్ పగబడ్డాడు. ఏ క్షణంలో అయినా, ఏ రాగంలో అయినా, ఏ రూపంలో అయినా రావచ్చు. జాగ్రత్తగా ఉండు కల్పన. సరేనండి.